చిత్తూరు జిల్లా పుత్తూరులో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. మనస్తాపంతో ఓ తల్లి ఇద్దరు బిడ్డలతోటి కూడా చేసుకున్నటువంటి సంఘటన తీవ్ర ఆవేదన కలిగించింది పుత్తూరులో అని చెప్పాలి. ప్రస్తుతం మనం చూడవచ్చు పుత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. అయితే నిన్న రాత్రి పద్మ అనేటువంటి మహిళ ఇద్దరు ఆడబిడ్డలు ఈమె ప్రేమ వివాహం చేసుకునింది. దాదాపు 8 ఏళ్ళుగా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సపరేట్గా కాపురం ఉంటుంది. అయితే ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా ఆమె ఒక లేఖ రాసింది. ఆ లేఖలో నా యొక్క భర్త పూర్తిగా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాడు, నా కుటుంబాన్ని పిల్లల్ని కానీ నన్ను కానీ సరిగా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె రాసినటువంటి లేఖ ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుందని చెప్పాలి. చూస్తున్నాం గ్రామస్తులు బంధువులంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చేరుకున్నారు. చూస్తున్న వాళ్ళ తల్లిగారు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా కంటతడి కారుస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు బిడ్డలు ఎంతో చూడ చక్కగా ఉన్నటువంటి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. అయితే అతను ఎవరైతే ఆ శివ అనేటువంటి అతను పూర్తిగా బాధ్యత రహితంగా ఏమాత్రం కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు, స్థిరంగా ఒక చోట పూర్తిగా పని చేయకుండా ఉండడం, అదే రకంగా ఇంటికి కావాల్సినటువంటి మినిమం ఇదంటే సరుకులు కావచ్చు లేకపోతే పిల్లలకు అవసరాలైనటువంటి వాటిని కూడా పూర్తిగా పట్టించుకోకపోవడంతో పద్మ మనస్తాపం చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఇద్దరు బిడ్డలను కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోవడం అన్నది మాత్రం ప్రతి ఒక్కరూ కూడా జీర్ణించుకోలేకపోతే కంటతడి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పద్మ వాళ్ళ తండ్రి అయినా ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమన్నా ఏం చదువుకునే పిల్లకాయలకందరికీ నా విజ్ఞప్తి, ఇక మీద ఏ తల్లిదండ్రికి శోకం రాకూడదు. ఈ ప్రేమలు దోమలు కొంతకాలానికి ఈ పరిస్థితి నా బిడ్డ పరిస్థితి ఏ బిడ్డకి రాకూడదు. దయచేసి చదువుకునే ప్రతి ఒక్కరికి యువకులకి అందరికీ నేను తెలియజేది ఏమంటే తల్లిదండ్రులు మాట వినండి, శ్రద్ధగా చదువుకోండి, మంచి మార్గంలో బతకండి. నా విధంగా తల్లిదండ్రులకు శోకం తెప్పించకండి. దయచేసి ఆ అమ్మాయికి వేరే సంబంధాన్ని మాట్లాడి అన్నీ చేసిన తర్వాత పాడేదో ప్రేమ మోజులో నేను నీ పేరుతో సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోతానని బెదిరిస్తే పోయి పెళ్లి చేసుకునేసి ఈరోజు నువ్వు సూసైడ్ చేసి రాసుకునే చచ్చిపోయి బిడ్డలను కానీ చచ్చిపోయే పరిస్థితికి నువ్వు వచ్చినావంటే ప్రతి ఒక్క బిడ్డ ఆలోచించాల్సింది ఒక్కటే. నా దండం పెట్టి చెప్తున్నాను, ఆలోచించండి, ప్రతి బిడ్డ ఆలోచించండి. తల్లిదండ్రుల ఆవేదన ఎట్లుంటుంది, మీ భవిష్యత్తులు ఎట్లుంటాయి, రాబోయే రోజుల్లో జరిగిపోయిన తర్వాత ఆలోచించే కన్నా ఒక్కటికి 10 సార్లు ఆలోచించండి. చదువుకున్న వ్యక్తులు అయితేనేమి, చదువు లేని వాళ్ళు అయితేనేమి, తల్లిదండ్రుల శోకం ఎట్లుంటుందో ఒకసారి చూడండి. దయచేసి చెప్తున్నాను, దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి పిల్లలు మాత్రం చూడండి, గమనించండి. ఇది నా బిడ్డ సాగు, ఇది ఒక మంచిగా కూడా అనుకుందాం, ఒక 10 మందికి మంచి జరిగేటట్టు చూడండి దయచేసి. పద్మ కూడా లేఖలో రాసింది తల్లిదండ్రులు అంటే కూడా చాలా ఇష్టం, నాకు క్షమించండి అని కూడా. క్షమాపణ కోరితే మనుషులు పోగొట్టుకుంటారు, క్షమాపణ కోరి ఏం చేయగలుగుతాం చెప్పండి. మేము క్షమించేది ఏమన్నది ఆ రోజే క్షమించి గొప్ప మందితో వదిలేస్తాము. మళ్ళీ ఇప్పుడు మీరు పోయిన తర్వాత మేమేం క్షమించేది చెప్పండి. ఆ రోజు వెళ్ళిపోయినప్పుడే మా మీదే కేసులు వస్తాయి, ఆడబిడ్డలు తప్పు చేస్తారు, తల్లిదండ్రులు ఎత్తిపోయి అరెస్ట్ చేస్తారు. ఆ రోజు పెళ్ళినప్పుడు మా మీదనే తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని ఎత్తిపోయి లోపలేసి అదే మా మీద కేసు పెట్టి 3 సంవత్సరాలు కోర్టుకు తిప్పించి ఎన్నో చేసినారు ఆ రోజు. ఎందుకంటే ఆడబిడ్డ ఏ పని చేసినా వాళ్ళ తల్లిదండ్రులు అడగకూడదు, కానీ సాకేటప్పుడు మాత్రం ఆడబిడ్డని ముద్దుగా సాకాలి. వాళ్ళు చేసే తప్పుడు పనులకి తల్లిదండ్రులు అడ్డం రాకూడదు. రేపు వాళ్ళ భవిష్యత్తు ఈ విధంగా అయిపోయిందంటే ఆ రోజు మళ్ళీ బాధపడాల్సింది సాకిన తల్లిదండ్రులేనా? ఈ పరిస్థితి రాకుండా ప్రతి ఒక్క యువకులు, చదువుకున్న యువకులు అయితేనేమి, మామూలు చదువు లేని పిల్లలు అయితేనేమి ఒకే ఒక్కటి గమనించండి. పెద్దలు కూడా వాళ్ళ మనసుని ఆలోచించుకొని నడుచుకోండి. మేము ఎంతగానో మాకు చెప్పుంటే మేమే కూడా ఏదో చేసి ఉంటాము. అనవసరంగా తోటి పిల్లకాయలు చెప్పిన మాయ మాటలు నమ్మి వాళ్ళ పాటికి వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకునేసి ఈరోజు ప్రాణాల మీదకి వచ్చేటప్పుడు కూడా తప్పుడు నిర్ణయమే తీసుకునేసి తల్లిదండ్రులకు శోకం మిగిల్చబోకండి దయచేసి. ఎంతకన్నా ఇంతకుముందు ఎప్పుడైనా గొడవలుగా మీ దృష్టి ఏదో వాళ్ళ చిన్న గొడవలు వచ్చేవి, వాడు సక్కంగా లేదనేది. కాకపోతే నేను అది పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. సరే అది మామూలుగా అన్ని కుటుంబాల్లో ఉండేవేనమ్మా అనుకున్నాను, కానీ ఇంత పెద్ద ఆగత్యం చేసుకుంటున్నాను. కానీ ఆ పాప మనసు ఇప్పుడు చెప్పుకోలేదు. ఎందుకంటే నేను చేసిన పెళ్లి కాకపోయా ఆ బాబు మొత్తం నాతో మనసు వైపు మాట్లాడలేకుండా పరిస్థితి అయిపోయింది. ఇంకోటండి, ఆమె ప్రత్యేకించి వాళ్ళ అన్న గురించి రాసింది పద్మ లేఖలో. మా అన్న క్షమించు, నీకు ఎదురుగా వచ్చి నిలబడే ధైర్యం నాకు లేదని కూడా రాసింది. ఆ రోజు మేము కనీసం ఆ తప్పు జరిగినప్పుడు అన్నతో కాళ్ళు పట్టుకుని
క్షమాపణ అడగలేదు, తండ్రి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగలేదు. ఆ అబ్బాయి నేను ఇష్టపడిపోతున్నాను, నా ఇష్టపూర్వకంగానే పోతున్నానంట పోయింది కాబట్టి. కనీసం మన అన్న కాళ్ళు కానీ నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి ఎస్ఐ నన్ను కొట్టినాడు ఎందుకంటే విషయం తెలియకుండా, అదేం జరిగిందో తెలియకుండా నీ పెంపకం మంచిది కాదని నన్ను చెంపదెబ్బలు కొట్టినాడు. ఆ ఆవేదనతో మా నాన్నకి చెంపదెబ్బలు కొట్టించినాము. మనం అన్నకి క్షమాపణ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగలేదు. అందుకోసం అన్న మాట్లాడేవాడు కాదు. నేను వెళ్తా ఉన్నాను, నా భార్య వెళ్ళేది, మా అత్తమ్మ వచ్చిన పింఛన్ డబ్బు అంతా ఎత్తుకు ఆ పాపని పోషించింది, కుటుంబాన్ని పోషించింది. ఈరోజు ఆమెతో కొన్ని చెప్పి బాధపడకూడదు. ఇప్పుడు ఆ జరిగిపోయిన తర్వాత అన్నీ బయట వస్తున్నాయి, కానీ ముందు ఎవరు ఆమె చెప్పుకునేది కాదు. ఇప్పుడు బాధపడతా చెప్తా ఉన్నారు, కానీ ఇంత పెద్ద అగత్యం చేసుకుని అనుకోలేదు. ముందు సంబంధం కూడా చూసారా మీరు? వేరే సంబంధం, అమెరికాలో 7 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధం చూసినాము. ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఒకేసారి ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేయలేక 3 నెలల తర్వాత పెళ్లి చేద్దాం అనుకునేసి వాళ్ళ పెద్దలు మేము కలిసి, అబ్బాయి వాళ్ళ పెద్దలు మేము కలిసి ఇంట్లోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నాము. పెద్ద బాబుకి పెళ్ళైన 14వ రోజే వెళ్ళిపోయింది ఈ పని చేసింది. ఎందుకంటే వాడు సూసైడ్ చేసి లెటర్ రాసి పెట్టేసి చచ్చిపోతాడనేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాళ్ళతోటి స్నేహితులతో కలిపి. వాడు సూసైడ్ చేసుకొని చనిపోతాడని చెప్పేసి ఈ పాప వాడిని కాపాడేదానికోసం పోయి ఈరోజు ఈ సూసైడ్ లెటర్ రాసి ఈ బిడ్డలతో పాటు చనిపోయే పరిస్థితి ఏ తల్లిదండ్రికి రాకూడదు, ఏ కుటుంబంలోనూ రాకూడదు, ఏ పిల్లలు ఈ నిర్ణయం తీసుకోకూడదు. ఈ తప్పుడు నిర్ణయం దయచేసి అర్థం చేసుకొని నా బిడ్డట రాదు, కనీసం మిగిలిన బిడ్డలైనా భద్రంగా బతకండి అని నేను మనస్ఫూర్తిగా దండం పెట్టి కోరుకుంటున్నాను. ప్రధానంగా నా బిడ్డలాగా మరో బిడ్డ ఎవరూ కావద్దండి, దయచేసి ప్రేమ దోమనెసని లేనిపోని మాయ మాటలు నమ్మి జీవితాలు పోగొట్టుకోవద్దంటూ కూడా ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన పలకరిస్తే చాలు వాళ్ళ కన్నీటి గాథ అది చెప్పలేనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటువంటి అమెరికా సంబంధం కూడా తన బిడ్డకి గతంలో తెచ్చాడు. అప్పుడు ఒక ఎంగేజ్మెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇలా కాదనుకొని ప్రేమించినటువంటి వ్యక్తితో పోయి నేను సంతోషంగా ఉంటానని ఈరోజు ఈ పరిస్థితికి వచ్చి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమో ఎలా ఉండదమ్మా, నీకేమైనా చెప్పిందమ్మా? నాకేం చెప్పేది లేదు నాయన. నేను నెల అయిపోయింది నేను మాట్లాడి కూడా. నైనో అమ్మా మేమేం మాట్లాడలేమమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఎవరిని పలకరించేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తన బిడ్డకు మంచి సంబంధం తెచ్చినా కూడా తను కాదనుకొని ప్రేమ వివాహం కోసం వెళ్ళి ఈరోజు మా మధ్యన లేకుండా అయిపోయింది. మేము క్షమించేదానికి కూడా మేము ఆ రోజే మేము వదిలేసాము. మేము ఎప్పుడు కూడా ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని సరే మేము కోరుకున్నాము. ప్రేమించిన వాడు చనిపోతానని చెప్పేసి బెదిరిస్తే వెళ్ళి అతను కాపాడేదానికి వెళ్ళి ఇవాళ మాకు లేకుండా తను చనిపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం, మేము ఎలా బతకాలంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ముఖ్యంగా తండ్రి తను తెలియజేస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా నేటి తరంలో యువత సోషల్ మీడియాలోనో లేకపోతే ఇతర వాటికి దానికి లోనయ్యి తల్లిదండ్రులు మాట వినకుండా జీవితాల్లో నాశనం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ నా బిడ్డ చనిపోయినటువంటి విధానం చూసి దీన్ని మెలుచుకొని అర్థం చేసుకొని ఇకనైనా బాగా ఉండాలంటూ కూడా ఆ తండ్రి ఒక మెసేజ్ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుందని చెప్పాలి. అయితే పుత్తూరులో ఈ సంఘటన మాత్రం పుత్తూరు నగరవాసులంతా కూడా ఒక బరువెక్కినటువంటి గుండె భారంతో నిండిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు చక్కటి ఆడపిల్లలు అదే రకంగా తల్లి ఒక్కసారిగా ముగ్గురు మృతి చెందడం అనేది మాత్రం ఒక చాలా విషాద సంఘటన ఇది. పుత్తూరు నగరంలోని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బంధువులు మాత్రం హాస్పిటల్ వద్ద ఒక శోక సందంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మాత్రం నెలకొనింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.